ఇంత చేసినాం, ఏం లాభం? ఏమైనా పేరు వచ్చిందా? ఏం పేరు లేదు. పోనీ ఇదంతా చేసింది పాపం కష్టపడి అని వాళ్ళని అన్నారా? అది లేదు. అంటే ఇక్కడ చేసేదంతా పేరు కోసమా? ఇంకా మళ్ళీ దీని మీదకి వెళ్ళి లేదు లేదు నా వాళ్ళ కోసం నేను సేవ చేస్తున్నానండి, పేరుదేముందండి, పేరు వస్తే వస్తుంది లేదంటే లేదు, సేవ అయితే చేస్తున్నాను, సేవ చేయడమే నా ఉద్దేశం అని మీదికి చెప్పడం ఒకటి. అంటే లోపల మాత్రం పేరు కావాలి, బయటికి మాత్రం సేవ అనే ఒక మాట, అంతే కదా, లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. షుగర్ ఉన్న వాళ్ళకి జామకాయ తింటే చాలా మంచిదండి. రోజుకొక జామకాయ తిన్నారనుకోండి మీకు షుగర్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయండి. ఇక లోపల ఒకటి బయట ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. లోపలేమో నాకు పేరు రావాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అని అనుకుంటాం. బయటికి ఏముంది, ఎవరు ఏమనుకుంటే ఏంటి, మనం చేయాలనుకున్న సేవ చేయాలంతే. బయటికి ఇలా చేయడం వల్లనే మన లోపల గుండెలో అటు సేవ కావాలి, సేవ చెయ్యాలి అనే మాట చెప్పాలి, ఇటు పేరు రావాలి అనే మాట లోపల పెట్టుకోవాలి. లోపల ఒకటి బయట ఒకటి. దీనివల్లనే కదండి గుండెపోట్లు వచ్చేటి. సమస్త రోగాలకి కారణం ఇదేనండి, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోవడమే. ఏదైనా ఉంటే బయటికి చెప్పేయండి. కోపమో శాంతమో, లాభమో నష్టమో, కొడితే కొడతారు, తిడితే తిడతారు, కానీ మీ లోపల ఉన్నది బయటికి చెప్పేయండి. లోపలేమో అన్నీ కుళ్ళు కుతంత్రాలు, బయటికి మాత్రం అబ్బా నీ ఎంత నీతిగా నిజాయితీగా ఉంటామో. ఇదిగో ఇలాంటి అలవాట్ల వల్లనే ఈ గుండెపోట్లు, షుగర్లు, ఇంకా బీపీలు ఇవన్నీ వచ్చి మన గుండెని అరెస్ట్ చేసేసి అది పాపం ఎటు చెయ్యాలో అర్థం కాకుండా పోతుంది. ఇక జామపండు మీద కాస్త ఉప్పు జల్లుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా.